if sin theta is equals to n into sin theta plus 2 alpha, so that n minus 1 into tan theta plus alpha plus n plus 1 tan alpha is equal to 0. ఇది మనం సో దట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది మాత్రము గివెన్ ఇదొక్కటే. ఈ గివెన్ పార్ట్ తీసుకుని మన సో దట్ ప్రూవ్ చేయాలి. ఇందులో మనకిచ్చింది sin theta is equals to n into sin of theta plus 2 alpha. నేనేం చేస్తానంటే ఈ sin of theta plus 2 alpha ఇక్కడ మల్టిప్లై అవుతుంది కనుక అవతల సైడ్ తీసుకెళ్ళి డివైడ్ చేస్తా దీన్ని. అంటే sin theta డివైడెడ్ బై sin theta plus 2 alpha చేస్తా. ఈజీ ఈక్వల్స్ టు ఇక్కడ అప్పుడు నాకు n మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్న ఈ డినామినేటర్లో ఏమీ లేదు కనుక 1 పెట్టుకుని ఈ డినామినేటర్ని n మైనస్ 1 బై n ప్లస్ 1 బై n మైనస్ 1 కింద రాస్తాను అన్న. ఎలా రాస్తాను? n ప్లస్ 1 బై n మైనస్ 1 కింద రాస్తాను. ఇక్కడున్న డినామినేటర్ ఉంది కదా నాన్న, దీన్ని సైన్ టీటా రాసుకుని ప్లస్ సైన్ ఆఫ్ టీటా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై మళ్ళీ సైన్ టీటా మైనస్ సైన్ టీటా ప్లస్ 2 ఆల్ఫా కింద రాస్తాం. దీన్ని కాంపోనెంటో డివిడెంటో అంటారు. సపోజ్ ఇక్కడ చూడన్న ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయితే కనుక నాన్న ఇక్కడ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి రాసుకుని ఇక్కడ సి ప్లస్ డి బై సి మైనస్ డి కింద రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారు నన్ను? దీన్ని కాంపోనెంటో డివిడెండ్. సో ఈ కాంపోనెంటో డివిడెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే. ఓకే, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూస్తే పైది సైన్ సి ప్లస్ సైన్ డిలా ఉంది. సమ్ని ప్రోడక్ట్ కింద రాయొచ్చు మనం. సైన్ సి ప్లస్ సైన్ డిలా ఉంది. ఎలా ఉందన్న? సైన్ సి ప్లస్ సైన్ డి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఇలా రాసుకోవచ్చు. అలా కింద చూస్తే కింద మనము సైన్ సి మైనస్ సైన్ డిలా ఉందనన్న. దీన్ని 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సైన్ సి మైనస్ డి బై 2 కింద రాసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాలు అప్లై చేస్తే మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే సైన్ సి ప్లస్ సైన్ డిగా ఉంది కనుక దీన్ని 2 సైన్ సి ప్లస్ డి అంటే టీటా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 అయిపోయింది. కాస్ ఆఫ్ టీటా మైనస్ 2 ఆల్ఫా ఉంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ టీటా మైనస్ 2 టీటా ప్లస్ 2 ఆల్ఫా. ఈ మైనస్ ఆఫ్ వల్ల మైనస్ టీటా మైనస్ 2 ఆల్ఫా అవుద్ది. ఇది డైరెక్ట్ వేసాను అంతే. సైన్ సి ప్లస్ సైన్ డి ప్లస్లో ఉన్నప్పుడు చేంజ్ కాదు. టీటా మైనస్ 2 ఆల్ఫా అవుతుంది. ఇక్కడ టీటా ప్లస్ 2 ఆల్ఫే
సపరేట్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై మళ్ళీ మన సైన్ సి మైనస్ సైన్ డి ఉంది కనుక 2 కాస్ టీటా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 సైన్ ఆఫ్ టీటా మైనస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 అవుతుంది. ఇక్కడ 2 ఏమవుతుందంటే కట్ అయిపోతుంది. టీటా ప్లస్ టీటా 2 టీటా ప్లస్ 2 ఆల్ఫా బై 2 అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేను రాస్తాను నీట్గా. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను ఇందులో ఈ పార్ట్ రాశాను, మరి ఈ పార్ట్ కూడా రాయాలి కదా. నేను ఇక్కడ రాసేస్తా. దట్ ఈక్వల్స్ టు n+1/n-1 ఇలా రాసిస్తా. నౌ కమింగ్ టు దిస్ పార్ట్. ఇక్కడ సైన్ ఆఫ్ టీటా ప్లస్ టీటా 2 టీటా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 అవుతుంది. ఇక్కడ కాస్లో ఈ మైనస్ ప్లస్ కట్ అయిపోతుంది. ప్లస్ టీటా మైనస్ టీటా కట్ అయిపోతే కాస్ మిగులుతుంది. కాస్ ఆఫ్ -2 ఆల్ఫా డివైడెడ్ బై 2 మిగులుతుంది. ఈజ్ డివైడెడ్ బై మళ్ళీ సైన్ ఉన్న చోట కాస్ వస్తుంది. కాస్ ఆఫ్ టీటా ప్లస్ టీటా 2 టీటా. సో 2 టీటా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ సైన్ ఆఫ్ -2 ఆల్ఫా బై 2 వస్తుంది. ఈ టూ ఏమవుతుంది కట్టు. ఈ టూ ఏమవుతుంది కట్టు. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక 2 ఇందులో ఒక 2 బయటకు వచ్చి కామన్గా వచ్చి కట్ అయిపోతుంది. నేను ఇక్కడ రాస్తాను అయినా ఒకసారి. 2 ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా డివైడెడ్ బై 2 అవుతుంది. అప్పుడు ఈ 2 కట్ అయిపోయి ఇక్కడ సైన్ మిగులుతుంది, ఇక్కడ కాస్ మిగులుతుంది. సేమ్ సైన్ కాస్ మిగులుతుంది. లోన మాత్రం దాని యాంగిల్ టీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n+1/n-1. ఇది కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సైన్ బై కాస్ అంటే మనకు తెలుసు tan ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కాస్ బై సైన్ కనుక కాట్ ఆల్ఫా అవుతుంది. కానీ ఇక్కడ కాస్ మైనస్ టీటా అంటే కాస్ టీటా అని, కానీ సైన్ ఆఫ్ మైనస్ టీటా ఉంది. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఉంది కనుక మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మైనస్ వల్ల ఇక్కడ కాస్ బై సైన్ కాట్ అవుతుంది, సింబలు మైనస్ వస్తుంది. అది వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. మైనస్ కాట్ ఆల్ఫా అవుతుంది. ఇది ప్రొడక్ట్ కీప్ ఇన్ మైండ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు n+1/n-1 అవుతుంది. కానీ కాట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు 1/tan ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ టీటా ఆర్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ డివైడెడ్ బై ఈ tan నేను -tan ఆల్ఫా కింద రాస్తున్నా. ఎందుకంటే కాట్ ఆల్ఫా అంటే 1/tan ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, n+1/n-1. ఇప్పుడు ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను అనుకో, n-1 ఇంటూ tan ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా
tan ఆల్ఫా ప్లస్ థీటా అన్న థీటా ప్లస్ ఆల్ఫా అన్న ఒకటి ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్తో పాటు దీంతో మల్టిప్లై అయినప్పుడు మైనస్ ఎలా వచ్చి n+1 వచ్చి tan ఆఫ్ ఆల్ఫా వస్తుంది. ఈ నెగిటివ్ టర్మ్ యువతరం తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు n+1 ఇంటూ tan ఆల్ఫా ఇక్కడ ఆల్రెడీ ప్లస్ n-1 ఇంటూ tan థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో దట్ అనేది ఇలా తీసుకురావాలి దీంట్లో.